Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Okay. So, మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీ రిలేటెడ్ టార్గెట్ సిరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ క్లాస్ ఏంటన్నా, మనకి క్లాస్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్, టోటల్గా ట్రిగనోమెట్రీ. ఓకే, ట్రిగనోమెట్రీలో ఇవి కూడా ఒక పార్టే కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ హైపర్బోలిక్ ట్రిగనోమెట్రీలో ఈ ఒక పార్ట్స్. సో మనం ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం అండ్ అలాగే హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి 2 మార్క్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అవి ఏంటంటే 7 మార్క్స్. అవి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనము 4 మార్క్స్ అనేవి మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసే ముందు మెయిన్ మన టార్గెట్ సిరీస్ గురించి ఒక 2 minutes మనము మాట్లాడుకుందామా? సో అది ఏంటంటే మన టార్గెట్ సిరీస్లో చెప్పబోయే ప్రతి క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ నాన్న. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే చాలు, మీకు 95% అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఐపీ మార్క్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి మనం ఈ టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. సో మనం చెప్పబోయే ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు 95% అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే మనము ఓన్లీ క్వశ్చన్స్ చెప్పేసి వదిలేయట్లేదు నాన్న, లెక్చర్ నోట్స్ కూడా మనము అవైలబుల్గా అందిస్తున్నాము. సో అది ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో మరి వెంటనే మనము మీకు నోట్స్ కోసం ఏం చేయాలి? యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ యాప్లో మనకి ఓన్లీ క్లాస్ నోట్సే కాదు నాన్న, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకు దొరుకుతుంది. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్తో సంబంధించిన మెటీరియల్ కూడా స్టోర్ అయి ఉంది. అండ్ అలాగే మాక్ టెస్ట్, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి స్టోర్ అయి ఉంటుంది, అవైలబుల్గా ఉన్నాయి. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం కదా. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. సో మరి లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఏమవుతుంది ఏంటి ఈరోజు క్లాస్ ఏంటన్నా? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కదా. సో మనకి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి మనము టోటల్గా ఎన్ని మార్క్స్ అని చెప్పాము? 2 7 మార్క్స్ వస్తాయి అండ్ అలాగే ఒక 4 మార్క్స్ కదా. 2 7 మార్క్స్ ప్లస్ ఒక 4 మార్క్స్. ఆల్రెడీ 7 మార్క్స్ అనేది మనము లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఓకే, అవును కదా. సో లాస్ట్ టైం డిస్కస్ చేసాం. సో ఈ రోజు వచ్చేసరికి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీంట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి. మరి హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది కదా. సో ప్రాపర్టీస్ ఆఫ్ నుంచి ఒక 4 మార్క్స్ అండ్ అలాగే ఒక హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి వస్తుంది. ఓకే. సో మరి నెక్స్ట్ చూడండి, 2 మార్క్స్. ఈరోజు మనం ఏమేమి కవర్ చేస్తున్నాం? 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అనేది మనము కవర్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి మనం 4 మార్క్స్ అనేది కవర్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 7 మార్క్స్ కవర్ చేసాం కదా. 7 మార్క్స్ చెప్పాం కాబట్టి అది ఇంకా ఎవరైనా సరే 7 మార్క్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన వీడియో సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. సో వెంటనే 7 మార్క్స్ చూడండి. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ వన్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 4 మార్క్స్ సంబంధించిన ఫస్ట్ వన్. సో చూడండి, ప్రూవ్ దట్ cot A plus cot B plus cot C ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ బై 4 డెల్టా అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ మనం LHS తీసుకుంటే మనకి RHS రావాలి. సో ఫస్ట్ మనము LHS తీసుకోండి. సో నౌ LHS ఈక్వల్ టు cot A ప్లస్ cot B ప్లస్ cot C. cot A ప్లస్ cot B ప్లస్ cot C అంటే మరి దీని మొత్తానికి మనం సైన్లో రాసుకోండి, సైన్ కాసుల్లో మార్చేసుకోండి. సో మరి కాట్ అంటే ఏమవుతుంది? కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాట్ అంటే కాస్ బి బై సైన్ బి ప్లస్ కాస్ సి బై సైన్ సి. సో మరి మనము కాస్ ఏ కాస్ బి కాస్ సి డినామినేటర్లో సైన్ ఏ సైన్ బి సైన్ సి ఉంది. సో ఇప్పుడు మనము కాస్ బై సైన్ కాబట్టి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కొసైన్ రూల్ అండ్ సైన్ రూల్. కాస్ రూల్ అంటే కాస్ రూల్ కదా, కాస్ రూల్ని కొసైన్ రూల్ అంటాం, సైన్ రూల్ అంటాం. ఓకే, సో అప్లై చేద్దామా? మరి కొసైన్ రూల్ ప్రకారం కాస్ ఏ అంటే ఎంత అవుతుంది మనకి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc కదా. 2bc బై మరి సైన్ ఏ అంటే ఎంత అవుతుందంటే మనకి ఎంత? సైన్ ఏ జనరల్గా మనకి ఏ
ఏ ఈక్వల్ టు ఎంత 2r sin ఏ అంతేనా 2r sin ఏ 2r sin ఏ మరి ఇక్కడ నుంచి మనకి sin ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది a/2r sin ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది a/2r మరి ఇక్కడ ఎంత అవుతుంది a/2r a/2r అవుతుంది ప్లస్ ఇక్కడ కూడా అంతే కదా కాస్ బి అంటే c² ప్లస్ a² మైనస్ b² బై 2ca బై దీని మొత్తం పోతుంది సో ఒక వెరీ గుడ్ వచ్చింది బ్యాక్ వచ్చేసింది బై సైన్ బి అంటే బి కదా సో b/2r ప్లస్ మరి కాస్ సి a² ప్లస్ b² మైనస్ c² బై 2ab బై c/2r సైన్ రూల్లో ఎంత అవుతుంది c/2r ఓకే సో మరి ఇప్పుడు ఈ 2r అనేది పైకి వెళ్తుంది 2bc అనేది కిందకు వస్తుంది కదా సో అప్పుడు ఎంత అవుతుందన్న మొత్తం మనకి 2r ఇంటూ b² ప్లస్ c² మైనస్ a² బై 2abc ప్లస్ ఇక్కడ కూడా సేమ్ కదా 2r పైకి వెళ్తుంది అంటే 2r ఇంటూ c² ప్లస్ a² మైనస్ b² బై 2abc ప్లస్ ఇక్కడ కూడా 2r ఇంటూ a² ప్లస్ b² మైనస్ c² బై 2abc మరి టోటల్గా మనకి మూడిట్లో 2r/2abc కామన్ ఉంది కదా లేదు 2r 2 క్యాన్సిల్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ సో r/abc కామన్ తీయచ్చు కదా సో r/abc కామన్ తీస్తే ఎంత మిగులుతుంది మనకి b² ప్లస్ c² మైనస్ a² కదా మినిట్ ఎంతనా b² ప్లస్ c² మైనస్ a² నెక్స్ట్ ప్లస్ ఎంత c² ప్లస్ a² మైనస్ b² c² ప్లస్ a² మైనస్ b² నెక్స్ట్ ప్లస్ a² ప్లస్ b² మైనస్ c² అనేది మిగిలింది కదా సో మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా సో మైనస్ c² ప్లస్ c² నెక్స్ట్ మైనస్ b² ప్లస్ b² మైనస్ a² ప్లస్ a² క్యాన్సిల్ అయింది టోటల్గా ఎంత మిగిలింది r/abc ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² సో ఈ r అనేది కిందకు వచ్చేసింది అనుకో ఎట్లా రాసుకోవచ్చు 1/abc/r ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² అంటే a² ప్లస్ b² ప్లస్ c² బై 4 డెల్టా ఎందుకనంటారా సో ఇక్కడ పక్కన బ్రాకెట్లో రాయండి సిన్స్ డెల్టా ఈక్వల్ టు ఎంత అవుతుంది abc/4r మరి ఈ r ఇటు సైడ్కి వచ్చేస్తే 4 డెల్టా ఈక్వల్ టు abc/r అంతే కదా మరి నేను ఇక్కడ ఈ ఏబిసి ప్లేస్లో ఇది ఈ abc/r ప్లేస్లో 4 డెల్టా రాశా సరిపోయింది కదా 4 డెల్టా ఈక్వల్ టు ఎంత ఉంది abc/4r సో దిస్ ఈస్ ద ఏంటి నాన్న ఇది RHS ఇదేనా RHS మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది a² ప్లస్ b² ప్లస్ c² బై 4 డెల్టా ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS సో LHS ఈక్వల్ టు RHS ఓకే సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది ఓకే సో మరి నెక్స్ట్ వన్ సేమ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ABC షో దట్ cos A/A ప్లస్ cos B/B ప్లస్ cos C/C ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² బై 2abc అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు అంతేనా షో దట్ చేయమన్నాడు సో ఇక్కడ కూడా అంతే సేమ్ LHS తీసుకొని RHS ఫైండ్ అవుట్ చేద్దాం సో LHS ఏంటన్నా LHS cos A/A ప్లస్ cos B/B ప్లస్ cos C/C సో 1/A ఇంటూ కదా మరి cos A కొసైన్ రూల్ ఏంటన్నా ఫార్ములా b² ప్లస్ c² మైనస్ a² బై 2bc ప్లస్ 1/b ఇంటూ ఇక్కడ ఎంత అవుద్ది c² ప్లస్ a² మైనస్ b² బై
2CA ప్లస్ 1/c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab కదా. సో మరి ఇప్పుడు ఈ లోపల మల్టిప్లై చేసామనుకో 2ab అవుతుంది, ఇక్కడ కూడా చేస్తే 2ab అవుతుంది, 2abc. ఇక్కడ కూడా ఏ మల్టిప్లై లోపలికి పంపించేస్తే 2abc, ఇక్కడ కూడా 2abc, ఇక్కడ కూడా 2abc. సో టోటల్గా మూడింటి మీద మనకి 1/2abc కామన్ తీసామనుకో మూడింటిని మెర్జ్ చేసేయచ్చా. సో b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్, ఇక్కడ ప్లస్ c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. ఓకే, సో a స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ b స్క్వేర్ c స్క్వేర్ c స్క్వేర్. టోటల్గా మనకి ఎంత మిగిలింది నాన్న? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 2abc. దిస్ ఈస్ ద RHS. Therefore LHS ఈక్వల్ టు RHS. సో సింపుల్గా ఉంది కదా. ఓకే, 3 or 4 స్టెప్స్లో అయిపోయింది కదా. సో ఇలాగే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు 1/a + c ప్లస్ 1/b + c ఈక్వల్ టు 3/a + b + c అన్నాడు. దెన్ షో దట్ సి యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత అన్నాడు? 60 degrees అని చెప్పేసి చూపించమన్నాడు. మనకి యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అని చెప్పేసి వస్తుందంట. అది వచ్చిన తర్వాత చూద్దాం. సో ఫస్ట్ తీసుకుందామా? గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది? 1/a + c ప్లస్ 1/b + c ఈక్వల్ టు 3/a + b + c. సో దీనికి ఎల్సిఎం కట్టండి. ఎంత అవుతుంది ఎల్సిఎం కడితే? a + c ఇంటూ b + c కదా, డినామినేటర్ ఎల్సిఎం. సో క్రాస్ మల్టిప్లై అవుద్ది కాబట్టి b + c ప్లస్ a + c, b + c ప్లస్ b + c ప్లస్ a + c ఈక్వల్ టు 3/a + b + c. సో మనకి a + b + c కామన్ తీసి దీని సైడ్ తీసుకొచ్చేయండి. క్రాస్ మల్టిప్లై a + b + c ప్లస్ c ఇంటూ ఇది సైడ్ వస్తుంది కదా, a + b + c ఈక్వల్ టు 3 ఇంటూ a + c ఇంటూ b + c, 3 ఇంటూ a + c ఇంటూ b + c కదా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? a + b + c హోల్ స్క్వేర్ ప్లస్ c ఇంటూ a + b + c ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది అన్న? ab ప్లస్ ac ప్లస్ bc ప్లస్ c స్క్వేర్ కదా. సో మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసేయండి. ఎంత అవుద్ది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ac ప్లస్ 2bc కదా, ప్లస్ ca ప్లస్ cb ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు 3ab ప్లస్ 3ac ప్లస్ 3bc ప్లస్ 3c స్క్వేర్. సో దీని మొత్తాన్ని మనము ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే అనుకో. ఓకే, ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందన్న? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ c స్క్వేర్ అంటే 2c స్క్వేర్, ఇక్కడేమో ప్లస్ 3 స్క్వేర్ అంటే c స్క్వేర్ మిగిలి మైనస్ అవుతుంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ c స్క్వేర్. నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడ 2ab ఉంది. ఓకే, 2ab ఉంది. ఇటు సైడ్ ఏమో ఇక్కడ ఎంత ఉంది? 3ab. ఇటు సైడ్ వస్తే సో అటు సైడ్ పెడదామా? సో ఓకే మైనస్ ab అవుతుంది, మైనస్ ab. ఓకే, మరి నెక్స్ట్ 2ac ఉంది. ఓకే, 2ac. ఈ 2ac వెయిట్ ఒక్క నిమిషం అన్న. 2ac ప్లస్ 3ac అంటే క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ bc క్యాన్సిల్ అయిపోయిందా? 2bc ప్లస్ cb అంటే ఎంత? 3bc క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మరి 2ab ఇంకేముందా? ఏబీలు ఏమీ లేదు. ఇక్కడ 3ab అంటే ఒక ab ఇటు సైడ్ వచ్చేసింది. ఓకే, మైనస్ ab ప్లస్ ఈ c స్క్వేర్ ఇటు వచ్చేస్తే c స్క్వేర్ ఆల్రెడీ అయిపోయింది. ఈక్వల్ టు ఎంత? 1 ఈక్వల్ టు 1. లేదు, ఏబీ అటు సైడ్ రాసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ టు ab. సో ఏబీ ఇటు సైడ్ వచ్చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్
మైనస్ సి స్క్వేర్ బై ఏబి ఈక్వల్ టు 1. సో ఇక్కడ 0 అవుద్ది కదా, సో ఇక్కడ 0 అవుద్ది. ఇటు సైడ్ వస్తే మనకి ఏబి ఇప్పుడు 1 అవుతుంది. సో మనకి ఒక 2 తక్కువ అవుతుంది కదా. సో డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఈక్వల్ టు 1/2. సో దీని వాల్యూ ఎంత, కాస్ సి. దీన్నే కాస్ ఎంత రాసుకోవచ్చు, 60. సో సి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 60. అసలు మార్చుకుంటే అదేమో కాస్ సి, ఇదేమో కాస్ 60. సో సి ఈక్వల్ టు ఎంత, 60 వచ్చిందా. సూపర్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏ స్క్వేర్ కాట్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాట్ బి ప్లస్ సి స్క్వేర్ కాట్ సి ఈక్వల్ టు ఏబిసి బై ఆర్. ఓకే, సో మరి ఇక్కడ మనం కాట్ని సైన్ కాస్లో మారుతాం. కాట్ని సైన్ కాస్లోకి లేదా కాస్ బై సైన్ కదా, సో కాస్ బై సైన్ రాసేస్తాం. మరి ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే మనకి ఏ 2r సైన్ ఏ రాసుకోవచ్చు కదా. సో మరి ఇక్కడ 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్, లేదు డైరెక్ట్గా రాస్తానంటే మీరు డైరెక్ట్గానే రాసేయచ్చు, నో ప్రాబ్లం. 2r హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. ఈ కాట్ని కాస్ ఏ బై సైన్ ఏ కింద రాస్తాం. ప్లస్ బి స్క్వేర్ అంటే 2r హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ కాస్ బి బై సైన్ బి ప్లస్ 2r హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ సి ఇంటూ కాస్ సి బై సైన్ సి. సో కదా, సో ఈ అన్నిటికీ మనకి స్క్వేర్లు అనేది క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో 2r హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 4r స్క్వేర్ సైన్ ఏ కాస్ ఏ ప్లస్ ఇక్కడ 4r స్క్వేర్ సైన్ బి కాస్ బి ప్లస్ 4r స్క్వేర్ సైన్ సి కాస్ సి. సో మరి మనకి 4r స్క్వేర్ కదా, నేను ఇక్కడ 2r స్క్వేర్ కామన్ తీస్తాను. 2r స్క్వేర్ కామన్ తీస్తే ఒక 2 లోపల పెట్టేయండి, అంటే 2 సైన్ ఏ కాస్ ఏ ప్లస్ ఇక్కడ కూడా 2r స్క్వేర్ ఉంటే 2 సైన్ బి కాస్ బి ప్లస్ 2r స్క్వేర్ అంటే 2 సైన్ సి కాస్ సి కదా. సో మరి ఇప్పుడు మొత్తం మీద మనకి 2r స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి నేను 2r స్క్వేర్ కామన్ తీస్తా. ఓకే, సో సైన్ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఎంత అవుద్ది, సైన్ 2a ప్లస్ ఇక్కడ సైన్ 2b ప్లస్ సైన్ 2c. సైన్ ఇది 2r స్క్వేర్ ఇంటూ సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c. సో దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ ఏంటన్నా, ట్రాన్స్ఫర్మేషన్ బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం చేస్తే మనకి ఎంత అవుతుందన్న, 2r స్క్వేర్ ఈక్వల్ టు 4 మనకి సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి అనేది వస్తుంది. ఎంత అవుద్ది, 2r స్క్వేర్ చేస్తే ఎంత అవుద్ది, 4 సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి అనేది మనకి వచ్చింది అనమాట. ఓకే, సో మరి మనకి ఈ 4 అనేది రాస్తాం ఏంటి, బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ రాయండి, బై యూజింగ్, మీరు మొత్తం చేయాల్సిన పని లేదు నాన్న. బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి డైరెక్ట్గా వస్తుంది. మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటారా, ఏం లేదు, ఇక్కడ సైన్ 2a ప్లస్ సైన్ 2b ఉంది కదా, దీనికి మీరు ఏం రాస్తారు, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తారు. మళ్ళీ a ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి అన్నీ అప్లై చేసుకుంటా, అదొక ప్రాబ్లం ఉంటుంది. సో అంత మన లెంతీ ప్రాసెస్ అవ్వకుండా డైరెక్ట్గా మనకి బై ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి రాసేయచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు 4 ఇంటూ
2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి ఇంటూ డెల్టా కదా, డెల్టా. మరి డెల్టా ఈక్వల్ టు 4 ఇంటూ డెల్టా అంటే ఎంత, ఏబిసి ఎంతన్నా, ఏబిసి బై 4r, ఏబిసి బై 4r. సో 4 క్యాన్సిల్ అయిపోయింది, ఎంత మిగులుతుంది, ఏబిసి బై ఆర్. సో అదే మనం ఫైండ్ అవుట్ చేయమంది, ఏబిసి బై ఆర్. సో దిస్ ఈస్ ద RHS. Therefore LHS equal to RHS. LHS equal to RHS. Okay, so my next problem. చూడన్నా, షో దట్ 1/r స్క్వేర్ ప్లస్ 1/r1 స్క్వేర్ ప్లస్ 1/r2 స్క్వేర్ ప్లస్ 1/r3 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ అన్నాడు. ఓకే, సో మరి మనకి R1 R2 R3 డెల్టాలో ఇచ్చాడు. సో డెల్టాల్లో మనకి ఫార్ములా ఉంది, R1 R2 R3కి ఏంటన్నా, R ఈక్వల్ టు డెల్టా బై ఎస్, R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ సంథింగ్ ఫార్ములా ఉన్నాయి కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చేద్దాం. సో ఫస్ట్ గివెన్ 1/r స్క్వేర్ ప్లస్ 1/r1 స్క్వేర్ ప్లస్ 1/r2 స్క్వేర్ ప్లస్ 1/r3 స్క్వేర్. సో ఇక్కడ చూడండి, 1/r1 అంటే డెల్టా బై ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 డెల్టా బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1 డెల్టా బై ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 1 డెల్టా బై ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్. ఓకే, సో మరి మనకి పైకి వెళ్ళి న్యూమినేటర్ పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో ఎస్ బై డెల్టా హోల్ స్క్వేర్, లేదు అంటే సపరేట్ రాసేసుకోండి, ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి డెల్టా స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి 1 డెల్టా స్క్వేర్ కామన్ తీద్దాం. 1 డెల్టా స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, ఎస్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ప్లస్ కదా, ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్. ఓకే, సో సింప్లిఫికేషన్ చేయండి. ఓకే, సో మరి సింప్లిఫికేషన్ మనకి ఇక్కడ సెట్ అవుద్దా. సో చూడండి, 1 డెల్టా స్క్వేర్ ఇంటూ ఎంత, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ 2as. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ 2bs. నెక్స్ట్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2cs. ఓకే, సో మరి 1 డెల్టా స్క్వేర్ ఇంటూ 1 డెల్టా స్క్వేర్ ఇంటూ ఎస్ లేండి అన్న, 1 2 3 4. సో 4s స్క్వేర్ ప్లస్ మరి ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఎంత మిగిలింది, మైనస్ 2s ఇంటూ, సో మైనస్ 2s కామన్ తీస్తే మనకి ఎంత మిగిలింది అన్న, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎంతనా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 1 డెల్టా స్క్వేర్ ఇంటూ 4s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత, 2s. అంతేనా. సో 1 డెల్టా స్క్వేర్ ఇంటూ 4s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్. సో మైనస్ 4s స్క్వేర్ ప్లస్ 4s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఎంత వచ్చింది రానా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్
సి స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. సో దిస్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. వచ్చిందా? మనకు ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సూపర్. సో ఈ విధంగా అనేది మనకి 4 మార్క్స్ అనేది ఉంటాయి. సో ఈ మోడల్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, సో ఈ విధంగా చెప్పాను కదా, ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయినా చాలన్నా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో 4 మార్క్స్ నుంచి ఈ మోడల్స్ నుంచే వస్తాయి. ఓకే, సో మరి నెక్స్ట్ మళ్ళీ మనము హైపర్బోలిక్ ఫంక్షన్లోకి వెళ్ళిపోదామా? సో చూడండి, సో హైపర్బోలిక్ ఫంక్షన్లో ఉన్న ఫార్ములాస్ అయితే ఇవి అన్న. ఓకే, సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొనే మనకి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. ఓకే, సో చూడండి మరి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా? సో మీరు ఫార్ములాస్ మిస్ అవుతారా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లే అని చెప్పేసి సో భయపడద్దు. ఆల్రెడీ చెప్పాను కదా, నేను నోట్స్ అనేది ఇస్తాను మీకు. సో ఆ నోట్స్లో మీకు ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అనేవి నోట్ చేసి ఉంటాయి. ఓకే, సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ sin hx equal to 3, then show that x equal to log of 3 plus root 10, కదా. సో ఇది, సో ఫస్ట్ we know that ఏంటన్నా, sin h inverse x equal to log of 3 x plus wait 1 minute. సో కంటిన్యూ టు ట్రై అవుట్. ఒక్క నిమిషం అన్న. ఓకే, సూపర్ వచ్చేసింది కదా. సో ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనకి ఫార్ములా కదా. ఇది మనకి ఫార్ములా ఏంటి? sin h inverse x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది మనకి ఫార్ములా. సో ఇప్పుడు గివెన్ sin hx ఈక్వల్ టు 3. సో దీని నుంచి x ఈక్వల్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేసేయచ్చు కదా. ఇప్పుడు x ప్లస్లో 3 పెట్టి సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ 3 ఎంత అవుతుంది? x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 1. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది? లాగ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 10 వచ్చిందా? x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 10. సో ఈ విధంగా అనేవి మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మరి నెక్స్ట్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఏమన్నాడు? tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 అన్నాడు. సో కదా, సో ఫస్ట్ ఫార్ములా వి నో దట్, దీనికి ఏంటన్నా ఫార్ములా? వి నో దట్ tan h ఇన్వర్స్ x ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో నౌ ఏమవుతుంది? tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1/2 1 మైనస్ 1/2 చేస్తుందా? సో 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత అవుతుంది? 2 ప్లస్ 1/2 మైనస్ 1 అంటే 1/2 లాగ్ 3/1 అంటే ఎంత? 3. 1/2 ఇంటూ లాగ్ 3 ఇంతనా? ఎల్సిఎం చేస్తాం కదా ఇక్కడ. 2 ప్లస్ 1/2, ఇక్కడేమో 2 మైనస్ 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ 1/2 మైనస్ 1 అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో sin hx ఈక్వల్ టు 3/4. sin hx ఈక్వల్ టు 3/4. దెన్ ఫైండ్ cos h2x అండ్ sin h2x. సో మనకి cos h2xకి రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఒకటేమో cos h2x ప్లస్ sin h2x. నెక్స్ట్ వన్ 2 cos h2x ఏంటన్నా 2 sin h2x. సారీ ఎంత? ఒక నిమిషం, మనకేమి ఇచ్చాడు? sin hx కదా. ఓకే, ఫస్ట్ రాసుకోండి. గివెన్ sin hx ఈక్వల్ టు 3/4.
సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి 3/4 ఇచ్చాడు. ఓకే, మరి సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/4 ఇచ్చినప్పుడు వీ నో దట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ వన్ కాస్ h2x. కాస్ h2x ఎంత అవుతుందన్నా 1 - 2 sin square x, సారీ sin h square x, 1 - 2 sin h square x. సో 1 - 2 sin hx కదా. సో sin అంటే ఎంత? sin hx అంటే 3/4 హోల్ స్క్వేర్ అంటే 1/2 9/16 అంతేనా. సో 8 టైమ్స్. సో ఎంత అవుతుంది? 8 - 9/8 అంటే ఎంత? -1/8 ఎంత అవుతుంది మనకి? -1/8 కదా. సో నెక్స్ట్ వన్ ఎంత? సో చూడండి, sin h2x. ఓకే, ఎంతన్నా మనకి sin h2x. మరి sin h2xకి ఫార్ములా ఏంటి? cos h2x - 1 స్క్వేర్ రూట్, మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ cos h2x స్క్వేర్ రాయలేదా? ఓకే, రూట్ ఆఫ్ cos h2x - 1. ఓకే, సో మరి చూడండి. ఓకే, సారీ, ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మనకి ప్లస్. ఓకే, 1 + 2 sin h2x అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది? ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది కదా. సో ఎంత అవుతుంది అప్పుడు ఇక్కడ? 17/8 ఎంత? 17/8 అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 17/8 హోల్ స్క్వేర్ -1 రూట్. ఓకే, సో మరి ఎంత అవుతుంది మనకి? 17 స్క్వేర్ -64 బై ఎంత అవుతుంది? 64 కదా. సో ఎంత అవుతుంది మరి? ఓకే, మరి 17 స్క్వేర్ ఎంత అన్న? 17 స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది? 17 × 17 ఎంత? 49 అంతేనా. సో 7 137 1 ఎంత? 219 209 సో 7 అంతే కదా. లేదు, మీకు ఇంకా సింపుల్గా మనకి సార్ నాకు స్క్వేర్ రూట్స్ రాదు అంటారా? సో సింపుల్గా సో చూడండి, ఇట్లా ఉంది కదా. 17 స్క్వేర్ -8 స్క్వేర్ బై 8 స్క్వేర్ రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇది a² - b² ఫార్మేట్ కాబట్టి 17 + 8 × 17 - 8 రాయండి. ఓకే, 8 స్క్వేర్ మొత్తానికి రూట్ ఫార్మేట్ చేయండి. సో మరి ఎంత అవుతుంది? 17 + 8 17 + 8 అంటే ఎంత మనకి? 25. సో 25 × 17 - 8 ఎంత? 9 ఎంత? 9 బై ఎంత అవుతుంది ఇక్కడ? 64 సో టోటల్గా మనకి ఎంత అవుతుంది? 5 స్క్వేర్, ఇక్కడేమో 3 స్క్వేర్. సో 5 × 3/8 కదా. సో 5 × 3/8 సో ఎట్లా ఎంత అవుతుందన్న మనకి? 15/8 ఎంత వచ్చింది? 15/8 వచ్చింది. సో అదే ఇక్కడ రాసేద్దామా? ఎంత అవుతుంది ఇక్కడ? 5 × 3/8 అంటే ఎంత వచ్చింది? 15/8. సో మళ్ళీ మనం ఏంటంటే పేజ్ తిప్పకుండా కదా. సో ఈ ఒక స్టెప్ కోసం మనము స్లైడ్ తిప్పడం ఎందుకు? సో అందుకని చెప్పేసి అది కూడా ఇక్కడే రాసేసాం. ఓకే, సో మరి ఈ పేజ్ని డిలీట్ చేసేద్దాం, ఆగండి. ఓకే, డిలీటెడ్. యా, ఓకే sin hx = 3/4 సంథింగ్ ప్రాబ్లం అయిపోయింది కదా. సో మరి నెక్స్ట్ cos hx = 5/2 cos hx = 5/2. సో ఇక్కడ మనకి సారీ నాన్న,
ఇక్కడ వచ్చేసరికి ఇది 3/2, మనకి ఇక్కడ 5/2 అని పడింది. వెయిట్ ఒక్క నిమిషం, బ్లాక్ కలర్ వేద్దాం కదా. సో బ్లాక్ కలర్ వేసామనుకో ఎంత అవుద్ది, కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/2 ఎంత, కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/2. ఓకే, సో దాని నుంచి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ హెచ్ 2x ప్లస్ సైన్ హెచ్ 2x. మరి కాస్ హెచ్ 2x, మరి కాస్ హెచ్ 2x అంటే ఎంత, 2 కాస్ స్క్వేర్ 2 కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ 2 కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ -1. ఇంకొకటి వచ్చేసరికి సరే చూడండి కదా. ఓకే, ఫస్ట్ గివెన్ రాద్దాం. గివెన్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/2. ఓకే, సో మరి ఫస్ట్ వన్ కాస్ హెచ్ 2x ఈక్వల్ టు 2 కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ -1. 2 కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ -1 అంటే 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ -1. సో ఎంత అవుతుందన్న, 2 ఇంటూ 9/4 -1, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో 9 - 2/2, సో ఎంత అవుద్ది, 7/2. ఎంత వచ్చింది మనకి, 7/2. సో కదా. సో మరి నెక్స్ట్ సైన్ హెచ్ ఎంత, సైన్ హెచ్ 2x ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ హెచ్ స్క్వేర్ 2x ప్లస్ -1 ఎంత, కాస్ హెచ్ స్క్వేర్ 2x -1. సో ఒక్క నిమిషం, యా ఓకే ఓకే, కాస్ హెచ్ స్క్వేర్. సో కదా కాస్ హెచ్ స్క్వేర్ మనకి ఎంత వచ్చింది, 7/2 హోల్ స్క్వేర్ -1 అంటే ఎంతనా, 49 - 4 -1 అంటే ఎంత, 49 - 4/4 ఎంత అవుతుంది, 45. ఓకే, 45/4 రూట్. ఓకే, సో మరి 45/4. ఓకే, సో దీనికేమో 2 కదా. సో 45ని 9 ఇంటూ 5 కింద రాసుకో బై 4. సో మనకి 3√5/2 ఎంత మిగిలింది, 3√5/2. దేర్ ఫోర్ సైన్ హెచ్ ఆఫ్ 2x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3√5. 3√5/2. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది చూడండి చాలా సింపుల్, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ హెచ్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఆఫ్ ఎన్ఎక్స్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు కదా. సో మరి కాస్ హెచ్ఎక్స్ అంటే మనకి ఈ పవర్ ఎక్స్ ఎంతన్నా, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ -x/2 ప్లస్ ఇక్కడ కూడా సైన్ హెచ్ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ -x/2 హోల్ పవర్ n. ఏంటిది, ఎల్హెచ్ఎస్. సో కదా, సో ఫస్ట్ మనము ఎల్హెచ్ఎస్ తీసుకొని చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమన్నాడు, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ హోల్ పవర్ n అంటే కాస్ హెచ్ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ -x/2 ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ -x/2 హోల్ పవర్ n కదా. సో దీన్ని బేస్ చేసుకొని డినామినేటర్ సేమ్ కాబట్టి 2 అయిపోద్ది. సో ఎంత అవుద్ది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ -x ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ -x హోల్ పవర్ n. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. సో 2 ఈ పవర్ x/2 హోల్ పవర్ n. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. మరి ఈ పవర్ ఎక్స్ హోల్ పవర్ n అంటే ఎంత వస్తుంది మనకి, ఈ పవర్ nx. ఏంటిది, ఎల్హెచ్ఎస్. మరి ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఓకే, సో ఆర్హెచ్ఎస్ ఎంత అవుతుంది, కాస్ హెచ్ ఎన్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఎన్ఎక్స్ కదా. సో మరి కాస్ హెచ్ ఎన్ఎక్స్ అంటే ఎంత అవుతుంది,
ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2 ప్లస్ ఇక్కడ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. సో ఇక్కడ కూడా సేమ్ కాబట్టి డినామినేటర్ ఎల్సిఎం ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే 2 ఈ పవర్ ఎన్ఎక్స్ బై 2 క్యాన్సిల్ అయిపోయింది ఈ పవర్ ఎన్ఎక్స్. ఓకే, సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS వచ్చిందా? వెరీ గుడ్, సూపర్. సో ఈ విధంగా మనకి ఉంటుంది. ఓకే, సో మన నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి, ఓకే సేమ్ ఏం లేదు నాన్న, ఇక్కడేమో ప్లస్ ఇచ్చాడు, ఇక్కడేమో మనకి మైనస్ ఇచ్చాడు, అంతే తేడా. ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాడు, ప్రాబ్లం అంతా ఒకటే, కాసు సైను. ఓకే, సో మరి ఈ ప్రాబ్లం మీరు చేస్తారా? సో దిస్ ఈజ్ ద, ఇది హోంవర్క్ నాన్న. ఓకే, హోంవర్క్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 1 అంతే. ఇప్పుడు వరకు మనం ఈ రోజు క్లాస్లో మనం అసలు ఒక్క క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ ఇవ్వలేదు కదా. సో దీనికి LHS ఎంత, RHS ఎంతో నాకు కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో మరి దీంతో మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కూడా 2 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 4 మార్క్స్ డిస్కస్ చేసాం, అండ్ అలాగే హైపర్బోలిక్ ఫంక్షన్స్లో 2 మార్క్స్ అనేది కంప్లీట్ చేసాం. టోటల్గా ట్రిగనోమెట్రీ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, దానికి సంబంధించిన ఇంకా ఎవరైనా సరే ప్రీవియస్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో సంబంధించిన 7 మార్క్స్ కానీ, లేకపోతే అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన 4 మార్క్స్, 2 మార్క్స్, 7 మార్క్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్లో డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసాం. లేదు అంటే మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో అనేవి మీకు, మనకి టార్గెట్ సిరీస్ ప్లేలిస్ట్లో అనేవి మీకు కనిపిస్తాయి, మీకు కావాల్సింది చూసుకోండి. ఓకే, సో మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ please subscribe Physics in Telugu channel and share your friends. Thank you very much.